నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కవిత, ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, శ్రేష్ఠ ఫర్టిలిటీ సెంటర్, నేరేడ్మెట్ ఈసీఎల్. మనం ఈరోజు బ్లీడింగ్ ఇన్ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 13 వారాల ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ కానీ లేదంటే స్పాటింగ్ అవ్వడానికి ఎటువంటి కారణాలు ఉంటాయో తెలుసుకుందాము. యూజువల్గా ఎక్కువ మంది కనిపించేది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అండి. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే అండం విడుదలైన తర్వాత 10 నుంచి 14 రోజుల మధ్యలో ఎంబ్రియో తయారయ్యి గర్భసంచికి అతుక్కునే టైంలో కొంచెం బ్లీడింగ్ అనేది కనిపించడం అనేది కామన్గా చూస్తూ ఉంటాము. ఇది స్పాటింగ్ కానీ అండ్ మినిమల్ బ్లడ్ ఫ్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ నార్మల్ మెన్స్ట్రుయేషన్ అంతా హెవీ ఫ్లో అయితే ఉండదండి. ఈ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది చాలా కామను. దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అండ్ దీనికి కాంప్లికేషన్స్ కూడా యూజువల్గా ఎక్కువగా ఏమి ఉండవు. అండ్ నెక్స్ట్ సర్విక్స్ అనేది గర్భసంచి కింద ఉండే పార్ట్ అండి. ఈ సర్విక్స్ అనేది ప్రెగ్నెన్సీ వలన వీటికి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ సర్విక్స్ నుంచి ఒకవేళ బ్లీడింగ్ అనేది అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు అంటే ఒకవేళ భార్యాభర్తలు కలుసున్నా కానీ అండ్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత డాక్టరు స్పెక్యులంతో ఎగ్జామినేషన్ చేసిన తర్వాత బ్లీడింగ్ అవ్వడానికి కానీ ఛాన్స్ ఉంటుంది. అలాగే ఒకవేళ సర్విక్స్లో పాలిప్ ఉన్నా కూడా అక్కడ నుంచి బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. రేర్ కండిషన్లో సర్వైకల్ క్యాన్సర్ అండి. సర్వైకల్ క్యాన్సర్ ఉన్నా కూడా బ్లీడింగ్ అనేది అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మిస్క్యారేజ్ అబార్షన్లో అంటే ఈ అబార్షన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. థ్రెటెండ్ అబార్షన్, ఇన్కంప్లీట్ అబార్షన్, కంప్లీట్ అబార్షన్ ఉంటుంది. థ్రెటెండ్ అబార్షన్లో బ్లీడింగ్ కనిపిస్తుంది కానీ ఒకసారి స్కాన్ చూసిన తర్వాత బేబీ హార్ట్ బీట్ కానీ బేబీ పార్ట్స్ కానీ నార్మల్గా ఉంటాయండి. అండ్ సర్విక్స్ కూడా వీరికి క్లోజ్గానే ఉంటుంది. వీరికి నార్మల్ సపోర్టివ్ మెడికేషన్ ఇస్తే ఫర్దర్గా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇన్కంప్లీట్ అబార్షన్ అంటే బేబీ పార్ట్స్ అనేవి కొంచెం వరకు వెళ్ళిపోయి బ్లీడింగ్ అని క్లాట్స్ రూపంలో వెళ్ళిపోయి కొద్దిపాటి వరకు గర్భసంచిలో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. వీరికి రిమైనింగ్ది కూడా మనం టాబ్లెట్స్ ద్వారా కానీ లేదంటే డిఎన్సీ అంటే క్లీన్ చేయడం ద్వారా కానీ ఈ కంప్లీట్గా పార్ట్స్ అనేవి బయటకు వెళ్ళేలాగా చేస్తాము. అండ్ నెక్స్ట్ కంప్లీట్ అబార్షన్ అంటే బేబీ పార్ట్స్ మెంబ్రెయిన్స్ అవన్నీ కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోతాయి బ్లీడింగ్ అండ్ క్లాట్స్ రూపంలో. యుట్రస్ అనేది ఎంప్టీగా కనబడుతుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబార్షన్స్ అనేవి ఉంటాయండి. అండ్ నెక్స్ట్ సబ్ కొరియానిక్ హిమరేజ్ అంటే కొరియాన్ అనే ఫీటల్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఆ కొరియాన్ మెంబ్రెయిన్కి యుట్రస్కి వాల్కి మధ్యలో బ్లీడింగ్ అనేది ఉంటుంది. ఈ సబ్ కొరియానిక్ హిమరేజ్ అనేది కొద్ది మందిలో వెజనల్ బ్లీడింగ్ అంటే బ్లీడింగ్ రూపంలో ప్రజెంట్ అవుతారు. కానీ కొద్ది మందిలో మనం జనరల్గా ఎవాల్యుయేషన్లో అంటే రెగ్యులర్గా స్కాన్ చేసేటప్పుడు స్కాన్లో కనిపిస్తుంది. సో ఈ సబ్ కొరియానిక్ హెమరేజ్ అనేది అందరూ అబార్షన్లో ఎండ్ అవ్వరు. కొద్దిమందికి సపోర్టివ్ మెడికేషన్ ఇచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ఫర్దర్గా కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ బ్లీడింగ్ అనేది కూడా మెల్లమెల్లగా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. కానీ కొద్ది మందిలో ఏంటి అంటే ఇది హిమరేజ్ అనేది అంటే ఆ బ్లీడింగ్ అనేది ఇంకా ఎక్కువ అయిపోయి పూర్తిగా బేబీ అనేది బయటకు వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా ఇంకా నెక్స్ట్ మంత్స్లో ఒకవేళ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయినా ప్రీటర్మ్ డెలివరీ అంటే నెలలు నిండకుండానే ఎర్లీగా డెలివరీ అవ్వడానికి కానీ అండ్ ప్లెజెంటల్ అబ్రప్షన్ అంటే మాయ అనేది ముందే అంటే బేబీ డెలివరీ అవ్వకంటే ముందే మాయ అనేది సపరేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మనం ఈ సబ్ కొరియానిక్ హిమరేజ్లో యూజువల్గా చూస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో కాకుండా ఫాలోపియన్ ట్యూబ్లో కానీ ఓవరీలో కానీ అబ్డామినల్ క్యావిటీలో కానీ ఆ ప్రెగ్నెన్సీ అనేది ఇంప్లాంట్ అవుతుంది. ఇటువంటి కండిషన్లో కూడా గర్భసంచి నుంచి బ్లీడింగ్ అనేది మనం చూస్తూ ఉంటాము. కొద్దిమందికి స్పాటింగ్ అవుతుంది, కొద్దిమందికి మినిమల్ బ్లీడింగ్ రూపంలో కనిపిస్తుంది. దాంతోపాటు కడుపు నొప్పి కానీ అండ్ ఒకవేళ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రప్చర్ అయి ఉంటే అంటే పగిలిపోయి ఉంటే ఎక్కువ బ్లీడింగ్ అయి ఉంటే గిడ్డీనెస్ కానీ బీపీ తక్కువ అవడం కానీ ఇలా డిఫరెంట్ సిమ్టమ్స్ అనేవి చూస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ కండిషన్ యూటీఐ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా కొద్దిగా స్పాటింగ్ కానీ మినిమల్ బ్లీడింగ్ కానీ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోలార్ ప్రెగ్నెన్సీ. ఈ మోలార్ ప్రెగ్నెన్సీ అనేది బేబీ ఫామ్ అయ్యేటప్పుడు క్రోమోజోమ్స్ అనేవి అబ్నార్మల్గా ఉంటాయి. ఇందులో బేబీ పార్ట్స్ అనేవి పూర్తిగా ఉండవండి. వీళ్ళు కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీలో అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత బ్లీడింగ్ రూపంలో ప్రజెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా
ఫస్ట్ ట్రైమిస్టర్లో బ్లీడింగ్ అవ్వడానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయితే మీ ప్రెగ్నెన్సీ ఎలా ఉంది అంటే గర్భసంచిలోనే ఉందా లేదా బేబీ ఎలా ఉంది, అండ్ ఒకవేళ బ్లీడింగ్ అయి ఉంటే బ్లీడింగ్ అనేది సబ్కారియానిక్ హిమరేజా లేకపోతే అబోర్షన్ ఫర్దర్గా అవ్వడానికి ఛాన్స్ ఉందా, అవన్నీ కూడా డాక్టర్ చూసుకొని దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మినిమల్ బ్లీడింగ్ కానీ లేదంటే డ్రాప్ లాగా స్పాటింగ్ రూపంలో ఉన్నా కానీ నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఎర్లీగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సరైన వైద్యం తీసుకునేలా చూసుకోండి. థ్యాంక్ యూ.